జానీ మాస్టర్ టాలీవుడ్లో సంచలనంగా మారిన జానీ మాస్టర్పై లైంగిక దాడి కేసు రోజు రోజుకు మరింత ముదురుతోంది. జానీ మాస్టర్పై కేసు నమోదు చేసిన బాధితురాలికి ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ సపోర్ట్గా నిలవడంపై సినీ అభిమాన వర్గాలు ప్రశంసలు కురిపించాయి. అయితే బాధితురాలుగా మారిన ముంబై నటి కాదంబరి జత్వానీ లైంగిక వేధింపుల దాడికి గురైన శ్రీరెడ్డికి సంఘీభావం తెలియచేయకపోవడంపై కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఎందుకనే విషయాన్ని నిలదీస్తున్నారు. జానీ మాస్టర్ వద్ద పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఆయనపై రేపు కేసు, మత మార్పిడి ఆరోపణలు చేస్తూ పోలీసులు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఆరోపణల నేపథ్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్ డాన్సర్ అసోసియేషన్ సంఘీభావం తెలిపింది. ఇరు పార్టీల వాదనలు విని ఈ సమస్యకు పరిష్కారం, బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్కు చెందిన లైంగిక దాడి నిరోధక సంఘం సభ్యులు ఈ వివాదంపై మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇరు పార్టీల వాదనలు విని తప్పు జానీ మాస్టర్ తరపున ఉంటే బాధితురాలికి న్యాయం చేస్తామని స్పష్టీకరించారు. ఈ సమయంలోనే యాంకర్ ఝాన్సీ మాట్లాడుతూ ఓ పెద్ద హీరో బాధితురాలికి న్యాయం చేశాడని, తన మేనేజర్ ద్వారా మెసేజ్ చేరవేశాడని చెప్పింది. తన సినిమాలో అవకాశం ఇవ్వడమే కాకుండా తమ సంస్థలో కూడా ఆఫర్ ఇస్తామని చెప్పారు. ఝాన్సీ వెల్లడించిన తరువాత ఆ పెద్ద హీరో అల్లు అర్జున్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. జానీ మాస్టర్ను ఉద్దేశపూర్వకంగానే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని రూమర్లు ప్రచారం జరుగుతున్నాయి. ఈ రూమర్ల ద్వారా తెరపైకి మర్డర్ కేసులో ఇరుక్కున్న పుష్ప ఫేమ్ జగదీష్ సపోర్ట్ ఎలా ఇచ్చావు, అతడికి బెయిల్ ఇచ్చి షూటింగ్ కి ఎందుకు చేసుకొచ్చావు అని ప్రశ్నించారు. అంతటితో ఆగలేదు. నెటిజన్లు, ముఖ్యంగా మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు ఐకానిక్ స్టార్ ని విపరీతంగా టార్గెట్ చేశారు. ఏపీలో వైసీపీ నేతల వల్ల వేధింపులు, అక్రమ అరెస్టుకు గురైన సినీ నటి కాదంబరి జత్వానీ విషయంలో ఎందుకు స్పందించలేదు? అలాగే శ్రీరెడ్డి కూడా సినీ పరిశ్రమలోని కొందరిని టార్గెట్ చేసింది. అప్పుడు నువ్వేమైపోయావు అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఇద్దరికి ఎందుకు సినీ అవకాశాలు ఇవ్వలేదు అని నిలదీస్తున్నారు బన్నీని. ఇండస్ట్రీలో ఎప్పుడూ లోకల్ టాలెంట్ ప్రోత్సహించే అల్లు అర్జున్ ఈ విషయంలో చేసింది మంచిదేనా? ఇతర బాధితులకు సపోర్ట్ చేయకపోవడంపై ట్రోలింగ్ జరుగుతోంది. పుష్ప జగదీష్ కారణంగా ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడం, ఆ కేసులో సదరు నటుడు జైలుకు వెళ్లడం జరిగింది. అలాంటి యాక్టర్కు బెయిల్ ఇచ్చే అవకాశం కల్పించిన విషయాన్ని తప్పుపడుతున్నారు. ఈ విషయంపై ఐకానిక్ స్టార్ వర్గం ఎలా స్పందిస్తుందో వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉంటే మరోవైపు ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలు బాధితురాలతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. 4 సంవత్సరాల క్రితం ఇదంతా జరుగుతుంటే ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బాధితురాలు మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.